ఉన్న రాష్ట్రంలో ఎలక్షన్లన్నీ పొడిచినాయి. కొత్త సర్కారోళ్ళు గద్దెనెక్కిర్రు. అందుకే ఇక మనోళ్ళు పక్క రాష్ట్రాల ప్రచారానికి పోతుర్రు. అసలే డైలాగులు దంచి కొట్టుట్లా సవాళ్ళు ఇసురుట్లా మనోళ్ళు మస్తు పేరు మోసినోళ్ళు కదా. అందుకే కాయిష్ మరి పిలిపించుకుంటున్నారట పక్క రాష్ట్రం లీడర్లు. మరి పక్క రాష్ట్రంలో టాలెంట్ చూపియనీకే పోయిన లీడర్లు ఎవళ్ళు ఏమేం ముచ్చట్లు చెప్పిర్రు ఒక్కసారి అట్లా పోయి చూసేద్దాం పారి. పక్క ఊర్లో పెండ్లి అవుతుంటే ఉన్న ఊర్లే తప్పెట మోతలు మోగిచ్చిర్రాట. ఇగో గిట్లనే ఉన్నది ఇప్పుడు కథ. పక్క రాష్ట్రంలో ఎలక్షన్లు అవుతుంటే ఇటు మన దిక్కు మా స్థాడావిడి నడుస్తున్నది. తెలంగాణ లీడర్లంతా చెలో మహారాష్ట్ర అంటున్నారు. ఇప్పుడు తెలుగు పబ్లిక్ కు తాతిల్లిచ్చి కొన్నొద్దులు మరాఠా పబ్లిక్ కు జోలి చెప్పనికే పోతున్నారు. తెలంగాణ ఏపీ లీడర్లంతా దోస్తాన్ పార్టీలకు ప్రచారం చేయాలని పని కట్టుకొని మరి పక్క రాష్ట్రాలకు పోతున్నారు. గిట్లనే మహారాష్ట్రలో ఉన్న పాలాజ్ అనే ఊర్లే ప్రచారానికి పోయిండు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. 2 దినాలు మహారాష్ట్ర ఊర్ల పొంటి తిరిగే కార్యం ముంగటేసుకున్నాడు. ఇక ఇటు మన దిక్కు చెప్పినట్టే అటు దిక్కు కూడా సారు ముచ్చట జోరుగా నడుస్తాంది. మన దేశాన్ని రక్షించుకోవడంలో నిర్ణయం మీ చేతుల్లో. విడిపోయి బలహీన పడదామా లేదా కలిసి బలంగా నిలబడదామా? విడిపోయి మన అస్తిత్వాన్ని ప్రమాదంలో నెట్టేద్దామా లేదా కలిసి బంగారు భవిష్యత్తు నిర్మించుకుందామా? విడిపోయి అరాచకత్వాన్ని స్థానం కల్పిద్దామా లేక కలిసి అభివృద్ధి సంక్షేమం వైపు ప్రజలు నడిపిద్దామా? మనందరం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ ప్రాంతాలను దాటి ఇది సనాతన ధర్మం ఉండే నేల ఇది. మనం తెలుగు వాళ్ళం అవ్వచ్చు, మహారాష్ట్రీయులం అవ్వచ్చు, కన్నడిగులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ మన గుండెల్లో కొట్టుకుంటుంది సనాతన ధర్మం యొక్క గుండె చప్పుడు. అటు మహారాష్ట్రలో ఉన్న చంద్రాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ సీఎం రేవంత్ సారు మీటింగ్ పెట్టిండు. పువ్వు పార్టీ వాళ్ళకు సురుకులు పెట్టిండు. చెయ్యి పార్టీని గెలిపిస్తే తెలంగాణలో చేసినట్టే ఎలుగులో చేస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు సారు కూడా ప్రచారానికనే పోయిండు. గాని అంతల్నే సారు తమ్ముడు జీవిడిసిండని తెలియంగానే మళ్ళా ఊరి బాట పట్టిండు. ఇంకో దిక్కు ఇప్పటికే తెలంగాణ మంత్రులంతా ఓ మల్క మహారాష్ట్రలో ప్రచారం చేసి వచ్చిండ్రు. పబ్లిక్ ను మురిపిచ్చి మరిపిచ్చి బుద్గరిచ్చి ముచ్చట్లు చెప్పే లీడర్లను ఏరి కోరి మరీ పిలుస్తున్నాయి పార్టీలు. మహారాష్ట్ర అంటే మన పక్కపొంటి రాష్ట్రమేనాయే. అందుకే తెలుగోళ్ళు ఉండే జాగల్లో మన లీడర్లతోని ప్రచారం చేపిస్తే ఓట్లు గట్టిగానే పడతాయని ఆలోచనలు చేస్తున్నారట పార్టీల పెద్ద మనుషులు. మరిగా మనోళ్ళ ముచ్చట్లకు మహారాష్ట్ర జనాలు మురిసిపోతారో లేకపోతే అక్కడిదక్కడనే మర్చిపోతారో చూడాలి. కానీ పక్క రాష్ట్రంలో ఎలక్షన్లు అవుతుంటే ఎన్నడూ లేనంత గాయ అవుతున్నారు మనోళ్ళు అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.